హలో ఎవ్రీవన్, నేను ఎక్కడ ఉన్నానో గెస్ చేయగలుగుతారా? నా బ్యాక్గ్రౌండ్లో వ్యూ చూస్తే చాలా మందికి గుర్తొచ్చే ఉంటుంది. ఇది ఏపీ వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు నేను ఎక్కడున్నాను అనేది. దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు. ఇప్పుడన్నా గెస్ చేయగలుగుతారా ఎక్కడున్నాను? సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం రివీల్ చేస్తాను. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ లంబసింగిలో ఉన్నాను. ఇక్కడ క్లైమేట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఈ మంచు కానీ వెదర్ చూస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ నేను ఒకసారి అయితే ఖచ్చితంగా లంబసింగ్ విజిట్ చేస్తాను. ఈసారి కొంచెం మిస్ అవుతానేమో అనుకున్నాను, బట్ ఫైనల్లీ వచ్చేసాను లంబసింగ్ కి. స్టిల్ ఇక్కడ చూసారా, ఫాగ్ కానీ క్లైమేట్ కానీ ఎంత బాగుందో. చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇక్కడ వ్యూని. అండ్ ఇక్కడ చాలా నేను చూపించబోతున్నాను. అంటే ఏం చూపిస్తాను అనేది అయితే సర్ప్రైజ్. నేను చెప్పాను కదా ఎప్పుడు ఏ వీడియోతో వస్తానో నాకే తెలియదని. సో ఈసారి నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా లంబసింగ్ లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడైతే లంబసింగ్ లో అయితే ల్యాండ్ అయ్యాను. అంటే వైజాగ్ వచ్చాను. ఫస్ట్ వైజాగ్ నుంచి లంబసింగ్ అయితే వచ్చాను. వైజాగ్ నుంచి లంబసింగ్ కి 120 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. వైజాగ్ టు తుని వెళ్లే దారిలో మనకి నర్సీపట్నం అనే ఒక జంక్షన్ వస్తుంది. నర్సీపట్నం వైపు టర్న్ తీసుకోవాలి, రైట్ టర్న్. సో అటు నుంచి ఇంకా స్ట్రైట్ అవే లంబసింగ్ వచ్చేస్తాం అనమాట. ఇక్కడ వ్యూ చూడాలంటే మాత్రం ఈ 2 months లో అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ క్లైమేట్ వ్యూ గానీ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ లంబసింగ్ లో చూడాల్సినవి చాలా ఉన్నాయి. అది 1 by 1 చూపించేస్తాను. సో వీడియో ఫుల్ లెంత్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. లంబసింగ్ లో ఒక హాస్టల్ అన్నమాట. పాపం పిల్లలు పొద్దున్నే లేచి బ్రష్ చేసి రెడీ అవుతున్నారు స్కూల్కి. అరకు అయితే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది, కొంచెం డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది అరకు వెళ్ళినప్పుడు. లంబసింగ్ మాత్రం గత కొన్నేళ్లుగా అయితే ఇలాగే ఉంది. యాక్చువల్గా ఇక్కడైతే డెవలప్మెంట్ లేదు. ఇప్పుడిప్పుడు సంథింగ్ రోడ్ అయితే వేస్తున్నట్టున్నారు, కొంచెం తెలుస్తోంది. మేబీ నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా లంబసింగ్ అయితే చేంజ్ అవుతుందేమో. ఇక్కడ యాక్చువల్గా స్టే చేయడానికి కూడా కాటేజ్ లాగా ఏముండవు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడైతే హట్స్ అయితే ఉండేవి, అంటే గుడిసెల్ లాంటివి. టెంట్ అంటారు యాక్చువల్గా. ఆ టెంట్లు అయితే ఉండేవి. చూద్దాము. ఇప్పుడు నేనైతే ఒక వ్యూ పాయింట్ కి అయితే వెళ్తున్నాను. ఒక లేక్ అయితే ఉంటుంది ఇక్కడ. చాలా మందికి తెలీదు లంబసింగ్ అంటే ఆ పైకి వచ్చి వెళ్ళిపోతుంటారు, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దీన్ని ఎలా చూడాలి ఏంటి అనేది. లంబసింగ్ నుంచి ఒక 4 to 5 kilometers అనమాట లోపలికి వస్తే ఇక్కడ ఒక లేక్ పాయింట్ ఉంటుంది. ఈ లేక్ పాయింట్ కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక నెక్స్ట్ టైం లంబసింగ్ వచ్చినప్పుడు ఈ పాయింట్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ రోప్ వే కూడా ఉంది. సో దానికి టికెట్ 200 rupees per head. ఇప్పుడు నేను ఎక్కబోతున్నాను. ఎప్పుడు వచ్చిన ప్రతిసారి ఎక్కుతాను. సో ఈసారి కూడా మిస్ అవ్వకుండా రోప్ వే అయితే ఎక్కేస్తాను. డ్రెస్ అయితే ధోతి మోడల్లో కట్టేశారు. ఇక్కడ నన్ను రెడీ చేశారు రోప్ కి. సో ఇక్కడ నుంచే అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూస్తే కొంచెం భయం అనిపించింది చిన్నపిల్లలు తీసుకుని వెళ్తుంటే. వెళ్ళే దారి అంతా కూడా కంప్లీట్ ఘాటీ రోడ్, ఎక్కాలంటే కొంచెం కష్టం. కొంచెం నా చెప్పులు అయితే లూజ్ పడిపోతాయని భయం వేస్తుంది. వాటర్ అంటే యాక్చువల్గా నాకు చాలా భయం, కానీ చాలా చల్లటి గాల్లో ఇలా గాల్లో తేలిపోతే వెళ్తుంటే భలే ఉంది. సో బోటింగ్ కూడా పెట్టారు, ప్యూర్ వాటర్ ఉంది, బోటింగ్ కూడా పెట్టారు. కానీ మనకు అంత టైం లేదు, బోటింగ్కి వెళ్ళడానికి కూడా టైం లేదు. రోప్వే ఒకటే ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ ఏమున్నాయి ఏంటని చూసేద్దాం. అక్కడ దూరంగా చూస్తున్నారు కదా, టెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా బిఫోర్ మేము ఒకసారి వచ్చినప్పుడు కూడా అలా టెంట్ రెంట్కి తీసుకొని నైట్ అంతా పడుకున్నాం అనమాట. పడుకొని ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లంబసింగ్ చూసుకొని ఆఫ్టర్నూన్ నుంచి అరకు వెళ్ళిపోయాము. టెంట్ లో కూడా బాగుంటది, కాకపోతే కొంచెం భయంగా అనిపించింది. నైట్ టైం ఏమన్నా వైల్డ్ యానిమల్స్ ఏమైనా వస్తాయేమో, కిడ్స్ తోటి ఉన్నామని చెప్పి ఒక టెంట్ లో చాలా మంది పడుకున్నాం అనమాట. అప్పుడు భయం వేయకుండా ఉంటుందని చెప్పి. పిల్లలు కూడా అప్పుడు ఇంకా చిన్నవాళ్ళు ఉంటుండే. ఇప్పుడు వచ్చే దారిలో చూస్తున్నాను రోడ్ అయితే డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మేబీ వింటర్కి వచ్చేసరికల్లా ఈ రోడ్ అంతా అయితే డెవలప్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళకి చాలా ఫ్రీగా వచ్చేయచ్చు. ఇప్పుడైతే చాలా కష్టమైంది రోడ్ అయితే బాగోక. ఈ టెంట్లు అవి కూడా కాదు, యాక్చువల్ గా చిన్న చిన్న అకామిడేషన్స్ కూడా వస్తున్నాయి. అది కూడా నెక్స్ట్ వింటర్ కల్లా లంబసింగ్ అయితే మంచిగా రెడీ అవబోతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాను ఖచ్చితంగా. వచ్చినప్పుడు కూడా చూద్దాం డెవలప్మెంట్ ఏమేమైంది ఏంటి అనేది. సో ఇప్పుడైతే లంబసింగ్ వ్యూ పాయింట్ లో అయితే ఉన్నాం అనమాట. సో ఒకప్పుడైతే నేను నడుచుకుంటూ వెళ్ళాను కొండపైకి, అదొక ట్రైల్. బట్ తర్వాత 2 days అయితే లేవలేదు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు ఆ ట్రైల్ అయితే ఏదలుచుకోలేదు. సో ఎక్కువ మంది వెళ్తే అలా కొండెక్కుతూ బాగుంటుంది. సో ఇప్పుడైతే తక్కువ ఉన్నాము, అందుకని జీప్స్ కూడా వేసారు. లాస్ట్ టైమే చూసాను నేను జీప్, బట్ ఎక్కలేదు. ఈసారి అయితే జీప్స్ ఉన్నాయి. జీప్ లో అయితే వెళ్ళిపోదాం త్వరగా. ఇప్పటికే నేను లేట్ అయిపోయాను. వ్యూ పాయింట్ అందుకోవాలంటే జీపే బెటర్ అనమాట. ఆ టర్నింగ్ ఎలా తీసుకుంటున్నారు, ఎలా ఎక్కుతున్నాం అనేది కదా. ఇంకా డ్రైవింగ్ చేయడం అంటే మామూలు స్కిల్ కాదు.
డ్రైవింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పక్కన కూర్చుంటేనే మామూలుగా లేదు, భయంతో చచ్చిపోతున్నాం. ఇంకా డ్రైవింగ్ చేయడం అంటే వ్యూ అయితే చాలా 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 బాగుంటుంది. ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయంటే రోడ్డు పైన, అసలు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారని. జీప్ కదండి, ఎదురుకుండా కారు వస్తుంది కూడా తెలియట్లేదు ఫాగ్లోంచి. ఇదొక అడ్వెంచర్ ట్రిప్ అని చెప్పుకోవాలి. దేవుడా, ఇదంతా కూడా గతంలో నేను నడిచాను అనమాట. 1 year బ్యాక్ ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాము. సో వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాలి. ఎన్ని జీప్లు ఉన్నాయి చూసారా. నేను అనుకున్న వర్కింగ్ డే ఎవరు జనాలు ఉండరు అనుకున్నా. స్టిల్ క్రౌడ్ అయితే బాగుంది ఇక్కడ. సో 20 రూపీస్ ఎంట్రీ టికెట్ ఇక్కడ వ్యూ పాయింట్ కి. డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకెళ్ళకుండా వెళ్తున్నాను. చాలా తెలివైందండి నేను అసలుకి. టికెట్స్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే నడవాలి, చాలా స్పీడ్గా వెళ్ళాలి. ఎందుకంటే సన్ వచ్చేస్తుంది. సన్ వచ్చిందంటే వ్యూ పోతుంది అనమాట. సో నేనైతే పరిగెడుతున్నాను, నాతో పాటు మీరు కూడా. ఎందుకంటే ఇంత కష్టపడి వ్యూ మిస్ అయిపోతాం. అందుకని రండి రండి రండి, త్వరగా రండి. ఇంకా ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది అనుకున్నా, పర్లేదు వచ్చాను ఫైనల్లీ. ఇదొక పాల సముద్రం అని కూడా అంటారంట. ఇప్పుడైతే ఫాగ్తో కప్పేసి ఉంది కదా, సన్ వచ్చినప్పుడు ఆ ఫాగ్ అంతా వెళ్ళిపోయి కింద లోయ అంటే డౌన్లో ఉన్న వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. సో అది చూడ్డానికి వచ్చాము ఇప్పుడు. సన్ ఇంకెంత పైకి వస్తే అప్పుడు వ్యూ అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి సన్ ఇప్పుడిప్పుడే వస్తుంది. వచ్చిన తర్వాత కింద ఉన్న ఈ ఫాగ్ అంతా క్లియర్ అయిపోతే వ్యూ కనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. లాస్ట్ టైం వచ్చాను కానీ ఫాగ్ లేదు, మిస్ అయ్యాను. సో ఈసారి అయితే చూడబోతున్నాను నేను కూడా మీతో పాటు. చూస్తున్నాం కదా, వ్యూ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫాగ్ అయితే చాలా స్లోగా కిందకి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా. మరి అంత చల్లగా అయితే లేదు కానీ ఇలాంటి క్లైమేట్లో కాఫీ తాగితే బాగుంటుంది. కప్పు కాఫీ తాగేసి ఈ లోపు వ్యూ వస్తుందేమో చూద్దాం. ఇన్ కేస్ రాకపోతే కూడా వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇంకా కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కింద. సో ఎండ్ అయితే వచ్చింది, 8-10 అయింది. ఇంకా ఫాగ్ అయితే కిందకి దిగలేదు. కొంతసేపు అయితే వెయిట్ చేస్తాను కాఫీ తాగుతూ. కాఫీ అయితే చేతికి వచ్చింది, చాలా వేడి వేడి కాఫీ చల్లటి క్లైమేట్లో. నేనైతే కాఫీ లవర్ని. మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కొండపైన అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెద్ద పెద్ద డస్ట్బిన్స్ పెట్టారు. చెత్త అంతా ఎక్కడంటే అక్కడ పడేయకుండా. చూస్తున్నారు కదా, ఇటు అటు కూడా లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్, కార్కి చెప్పినట్టు లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా డస్ట్బిన్స్ అయితే పెట్టారు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తినేసిన తర్వాత వాళ్ళు వాడిన ప్లేట్స్ అండ్ కప్స్ డస్ట్బిన్ యూజ్ చేయండి. మన ఎన్విరాన్మెంట్ని మనమే కాపాడుకోవాలన్నమాట. ఇలాంటి ప్లేసెస్కి ఒకసారి టూరిస్టులు అంటే బయట కంట్రీస్ అబ్రాడ్స్ నుంచి కూడా వస్తుంటారు. వాళ్ళందరికీ మనం ఎంత డిసిప్లిన్గా ఉన్నాం, ఎంత నీట్గా ఉన్నామని చూపించుకోవాలి. యాక్చువల్గా చూపించుకోవడం కోసం కాదు, యాక్చువల్గా మనం కూడా మెయింటైన్ చేయాలి. చెప్పడం మర్చిపోయారు, జీప్కి పర్ హెడ్ 100 రూపాయలు తీసుకున్నారు, నో బార్గెనింగ్. అది కూడా ఎక్కడానికే. నేను అనుకున్నా అప్ అండ్ డౌన్, కిందకి పైకి తీసుకొచ్చి కిందకి అనుకున్నా, బట్ ఎక్కడానికే పర్ హెడ్ 100 అంట. మళ్ళీ ఇప్పుడు కిందకి దిగాలంటే మళ్ళీ ఇంకో 100 ఇచ్చి దిగాలి. అండ్ అక్కడ ఒక గేట్ పెట్టారు 20 రూపీస్, దానికి పర్ హెడ్ 20 రూపీస్ అనమాట. కాశ్మీర్, పాల సముద్రం, రకరకాల పేర్లు ఉన్నాయి లంబసింగికి. చూస్తున్నారు కదా, అసలు మబ్బుల్లో మనమున్నామా అన్నట్టుంది. ఇది మబ్బులో మంచ ఏం చెప్పలేకపోతున్నాను. వ్యూ అయితే ఇంకా ఫాగ్ దిగితే అప్పుడు వ్యూ అయితే బాగా కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఈ వ్యూ పాయింట్. ఇట్లా చూస్తుంటే ప్రకృతి అందాలు మామూలుగా ఉండవు. ఫాగ్ కిందకి వెళ్తుంది, వ్యూ కనిపిస్తుంది అని వెయిట్ చేస్తే అది మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో నేను వెయిట్ చేస్తున్నా కదా, నాతోటి దోబూసులు ఆడుతుంది అనమాట ఇది. మళ్ళీ ఎందుకు పైకి వచ్చిందో నాకు తెలియట్లేదు. ఇందాక ఇదంతా క్లియర్ అయిపోయింది కదా, కిందకి వెళ్ళిపోయింది, ఇదంతా క్లియర్ అయ్యి మళ్ళీ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, గత కొన్నేళ్ళుగా నేనైతే లంబసింగ్ ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తాను అనమాట. ఎప్పుడు ఈ వ్యూ పాయింట్ అయితే దొరకలేదు. ఈసారి మీకు చూపించడానికి అనుకుంటా నాకు దొరికింది. స్పెషల్లీ ఈ లాగ్ చేయడం కోసమనే వచ్చాను. సో వచ్చినందుకే నేను కూడా వ్యూ పాయింట్ చూసాను, చాలా హ్యాపీ అనమాట. ఎన్నేళ్ళ కళ నెరవేరింది ఈసారి అయితే నాకు. ఫైనలీ వ్యూ పాయింట్ అయితే చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇంకా దిగాలి, ఫాగ్ అయితే ఇంకా ఉంది. సన్ పైకి వచ్చే కొద్దీ ఫాగ్ అయితే కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ని వర్కింగ్ డేస్ లో. అసలు అంటే న్యూ ఇయర్ టైం కి గానీ పండగ టైం అయితే అసలు చెప్పక్కర్లేదు, ప్లేస్ కూడా ఉండదు అనమాట నుంచొని వ్యూ చూడడానికి, అంత క్రౌడ్ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.